అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేడివేడి వంటలు. ఈరోజు మీకోసం ఒక హెల్దీ రెసిపీ తీసుకువచ్చాను. అదే కరివేపాకు కారం పొడి. ఈ పొడి ఒకసారి చేసి పెట్టుకుంటే నెలలు నిలవ ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. రుచిగా కూడా ఉంటుంది. ఈ పొడి అన్నం, దోశ, ఇడ్లీ అన్నింటికి బాగా సరిపోతుంది. ఇది హెల్దీ పొడి. ఎందుకంటే కరివేపాకులో ఐరన్, కాల్షియం, ఫైబర్ బాగా ఉంటాయి. మరియు జీర్ణక్రియ మెరుగవుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. రోజు తినడానికి హెల్దీ ఆప్షన్ ఈ కరివేపాకు పొడి. ఈ పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ముందుగా బాగా కడిగి తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టుకున్న కరివేపాకు 2 కప్పులు తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, చిన్న నిమ్మపండు సైజు చింతపండు, 8 వెల్లుల్లి రెబ్బలు, 15 ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి. తరువాత ఒక పాను పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా మంచి రంగు వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు తిప్పుతూ వేపుకోవాలి. ఇలాగా వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి ఆయిల్లో బాగా కలిసేటట్టు తిప్పుతూ మెంతులు, ఎండుమిర్చి, నిమ్మకాయ సైజు చింతపండు వేసి అందులో రుచికి 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా కలపండి. ఈ పాను వేడికి బాగా ఫ్రై అవుతుంది. వేరొక పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకొని దోరగా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. అవి క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. చల్లార్చిన పప్పు దినుసులను మిక్సీలో వేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని పక్కన పెట్టుకొని విడిగా ఫ్రై చేసిన కరివేపాకును పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టిన పొడిలో వేసుకోవాలి. మంచి సువాసన గుమగుమ ఇచ్చే వెల్లుల్లి రెబ్బలని చిన్న కుందులో దంచుకొని పక్కన పెట్టిన పొడిలో వేసి కలుపుకోవాలి. దంచుకున్న వెల్లుల్లి వేసి కలుపుతుంటే గుమగుమలాడే అరోమాతో మంచి సువాసనతో కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఈ పొడిని ఎయిర్ టైట్ డబ్బాలో వేసి నిల్వ చేసుకుంటే 1 నెల వాడుకోవచ్చు. తక్కువ నూనెతో చేసాము కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కొలతలతో తయారు చేసుకుంటే పిల్లలకు నచ్చేటట్లు, పెద్దలు ఇష్టపడేటట్లు కరివేపాకు కారప్పొడి రెడీ అయిపోతుంది. వేడి అన్నం, కరివేపాకు పొడి, చక్కటి గరిటె నెయ్యి వేసుకొని 3 కలుపుకొని తింటుంటే ఆ రంగు, ఆ రుచి, ఆ సువాసన పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టపడి తింటూ ఉంటారు. మీకు కరివేపాకు కారప్పొడి రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా మంచి మంచి రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త వంటకముతో. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్, హ్యాపీ ఈటింగ్. ధన్యవాదాలు.